ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్న ఎన్టీఆర్. బాలరామాయణంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు నందమూరి తారక రామారావు జూనియర్. స్టూడెంట్ నెంబర్ 1, ఆంధ్రావాలా, శక్తి, నాన్నకు ప్రేమతో, టెంపర్, రాఖీ ఇలా ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకుల అభిమానాలు కైవసం చేసుకున్న వారిలో ఇతడు ఒకడు. అయితే ప్రస్తుతం జై లవకుశ చిత్రంతో తెర ముందుకు రాబోతున్న ఈ నందమూరి వారసుడు నెంబర్ 1 స్పాట్ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఈ చిత్రం దర్శకుడు బాబీ చిత్రీకరించగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత వరుస సినిమాలు ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్స్తో చేయనున్నారని తెలుగు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. వారెవరో కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ. వీరి ముగ్గురితో ఎన్టీఆర్ సినిమాలకు అంగీకారం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నాళ్ళ నుండో డ్రీమ్గా మిగిలిపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమాకి ఈ దసరా నాడు కొబ్బరికాయ కొట్టబోతున్నారని సమాచారం. అలాగే రెగ్యులర్ షూటింగ్ను నవంబర్ నుండి ప్రారంభించే విధంగా ప్లాన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తర్వాత ఏకంగా ఎస్ఎస్ రాజమౌళితో ఎన్టీఆర్ 29వ సినిమా పట్టాలెక్కనుందని, ఆ తర్వాత కొరటాల శివ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీలో వదంతులు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు దర్శకులు కూడా ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను కేర్ ఆఫ్ అడ్రస్. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా అదే తరహాలో తన కెరియర్ను చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమై దొరికిన అవకాశం అన్నింటినీ వదలకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురు ఒకరికి మించిన ఒకరు కావడంతో ఇక ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయాలు ఇండస్ట్రీతో తోటి హీరోలకు చెమట పట్టించే పనిలో ఉన్నారని ప్రేక్షక అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారట.